ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్స్ కెరియర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. మేడం, తాళూరి రామేశ్వరి అంటే తెలుగు సినిమా తొలి అడుగుల నాటి నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, సినిమాలు చేశారు. మీరు చేసిన సీతామహాలక్ష్మి సినిమా, అక్కడి నుంచి చాలా సంవత్సరాల తర్వాత నిజం సినిమాలో కనిపించారు. అక్కడి నుంచి చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ దేవరలో కనిపించారు. మీరు కనిపించేది ప్రతి 20 ఏళ్ళకి ఒక్కసారైనా మీ క్యారెక్టర్స్ ఇచ్చే ఇంపాక్ట్ అది కొన్ని తరాల మీద అలాగే ఉండిపోతుంటుంది. మీకు ఒక రియల్ టైం ఎక్స్పీరియన్స్ చెప్పాలి. ఈ ఇంటర్వ్యూకి నేను వస్తున్నప్పుడు మా అమ్మకి ఫోన్ చేశాను. మా అమ్మ వయసు కూడా ఒక 60 ఏళ్ళు ఉంటాయి. ఇలా రామేశ్వర్ గారిని కలుస్తున్నాను, ఈరోజు వారితో ఇంటర్వ్యూ ఉందంటే మా అమ్మ ఒక మాట అన్నారు. చాలా నా చిన్న వయసులో నేను సీతామహాలక్ష్మి సినిమా చూశాను, చాలా గొప్ప సినిమా, నాకు చాలా బాగా నచ్చింది. అలాంటి ఆమెని నా కొడుకు ఎదురుగా కూర్చొని ఇంటర్వ్యూ చేస్తాను నేను ఎప్పుడు అనుకోలేదురా, ఇది నీకు దక్కిన అదృష్టం అని. నేను నిజంగా అదృష్టంగానే భావిస్తున్నాను. ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు మిమ్మల్ని చాలామంది ఇంటర్వ్యూ ఇలాగే స్టార్ట్ చేస్తుంటారు, నేను కూడా అలాగే స్టార్ట్ చేస్తున్నాను. సీతామహాలక్ష్మిలో నా పాట ఒక్కసారి మీ నోటి నుంచి వింటే మనం ఇంటర్వ్యూలోకి వెళ్తాం. నా నోటి నుంచి వింటే పాపం సుశీల్ గారు ఏమవుతుందో ఏమిటో వాళ్ళకి. కానీ మీరు అడిగారు కాబట్టి నాకు ఎంత ఏజ్ వచ్చినా సరే భయం లేదు. నా గురించి ఎవరు ఏమనుకుంటారు, నేను సరిగ్గా పాడకపోతే నా గురించి నేను ఎట్లాగో పాట కాదు కదా, నేను సరిగ్గా పాడకపోతే మాత్రం ఎవరికేం పోద్ది, కాబట్టి పాడేస్తా. సీతాలు సింగారం మాలచ్చి బంగారం సీతామలచి మంటే భగవంతుడవతారం. నేను వాడింది తప్పు కాబట్టి ఇంకా పెద్ద భగవంతుడు అవతారం కొండయ్య. బట్ ఆ పాట అలా ఆ లిరిక్స్ ఒక 2 లిరిక్స్ వినిపిస్తేనే ఆ జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతాము. సూపర్ మేడం. అండ్ ఫస్ట్ మనం సీతామహాలక్ష్మి సినిమాతోనే మొదలు పెడదాము. సినిమా స్టార్టింగ్ ఒక సీన్ ఉంటుంది మేడం, మీరు ఆ స్టేజ్ మీదకి హీరోయిన్గా వస్తారు, ఆ కార్యక్రమం జరగద్ది, మీరు ఆ బహుమతి ఏదో ఇస్తారు, వెళ్ళిపోతారు. చంద్రమోహన్ గారు మాత్రం దూరంగా అలా మీ దగ్గరికి రాకుండా దూరంగా తిరుగుతూ ఉంటారు. ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఆయన అక్కడ మాలన్నీ తీస్తా చాలా కింద డయాస్ మీద ఉంటారు, మీరు అక్కడ బాల్కనీలో నుంచి దిగుతా వస్తుంటారు. అంటే ఆ షాట్ ఎలా ఉందంటే ఆయన అక్కడే ఉండిపోయాడు, మీరు కెరీర్లో చాలా ఎత్తుకి ఎదిగిపోయాడు, ఆ ఎత్తులో మీరున్నారు. బట్ ఆ ఎత్తు నుంచి ఆయన కోసం మళ్ళీ స్టెప్స్ దిగుతున్నారు అక్కడ మీరు. అంటే ఒక్క ఫ్రేమ్లో ఒక్క షాట్లో సీతామహాలక్ష్మి కథ మొత్తం చూపించేశారు. అది విశ్వనాథ్ గారిలో ఉండేది అదే. చాలా సింప్లిసిటీలో ఆయన కథ సారాంశం తీసుకొచ్చేవాడు. ఆయనలో ఉండే గొప్పతనం అది. అటు నేను ఆయనతో పనిచేస్తున్నప్పుడు బహుశా నాకు అప్పుడప్పుడు అనిపించేది, ఆయన ఇప్పుడు చీరల గురించి చూసారు, ఈ చీర బాగానే ఉంటుందా సార్ అనేవాడిని అడిగితే నాకేం తెలుసు అనేవాడు ఆయన. ఐ యూస్ టు ఫైండ్ ఇట్ వెరీ స్ట్రేంజ్. ఎందుకంటే నా మొట్టమొదటి డైరెక్టర్ ఉన్నాడు లీక్ టండన్, ఆయన నేను కట్టుకున్న ప్రతి చీర అన్నీ ఆయనే చూసుకునేవాడు. నాకు ఇది అనిపించేది, ఇదేంటి ఈయన పట్టించుకోవట్లేదు. బట్ ఫర్ హిమ్ దట్ వాజ్ నాట్ ఇంపార్టెంట్. ఇది బ్లాక్ అండ్ వైట్ సినిమా. ఫర్ హిమ్ వాట్ వాజ్ ఇంపార్టెంట్ ఈస్ టు ఎస్టాబ్లిష్ దోస్ క్యారెక్టర్స్ and the relationship that has gone bad. Madam. That was more important. So I think he knew exactly what he was doing. And thank God, because I don't think we knew what we were doing. అండ్ ఆ సినిమాలో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి మేడం. చంద్రమోహన్ గారి క్యారెక్టర్ అంటే మామూలుగా ఇది నేను బయట విన్నాను, నేను ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నాను. కమలాసన్ అని అంటారు, కానీ చంద్రమోహన్ గారి యాక్టింగ్ ముందు ఆయన కమలాసన్ స్టార్ అయ్యాడు కాబట్టి అంత పెద్ద రీచ్ వచ్చింది. కానీ నేను ఈ మాట అనొచ్చు అనుకుంటే తెలియదు, ఇంత పెద్ద వాళ్ళ గురించి నేను మాట్లాడడం నాకేం బాగుండదు. నేను ఆయనతో కంపేర్ అనే మాట లేదు, కానీ ఐ ఆల్వేస్ సెడ్ చంద్రమోహన్ గారు అంత అండర్ రేటెడ్ బట్ మోస్ట్ ఎఫిషియంట్. అంటే ఎఫిషియన్సీ ఇస్ అనదర్ థింగ్. అసలు ఆయన ఏం చేసినా సరే దానిలో కృత్రిమం అనేది ఎక్కడ చుట్టుపక్కల ఉండేది కాదు కదా.
ఆ సినిమాలో అలా ఉన్నాడు. ఆయన మొట్టమొదటి సినిమా రంగుల రాట్నం. మేము బాగా చిన్నపిల్లలు అప్పటికి ఆ టైంకి. మేడం మాకు ఆ టైంలో ఎవరు ఎంత మంచి యాక్టర్ అని తెలిసేంత ఊహ లేదు. అయినా సరే ఈయనటం నచ్చాడు మాకు. ఈయనే కాదు, వాణిశ్రీ గారు చాలా నచ్చింది దానిలో మాకు. సో దీస్ ఆర్ ఈ నిజంగా వీళ్ళు ఆనిముచ్చారు వీళ్ళిద్దరు కూడా. వాణిశ్రీ గారికి కూడా నేను అంతే ఇచ్చేస్తాను నేను. ఆయన పోయినప్పుడు కూడా చాలా మంది నన్ను అడిగారు. ఐ సెడ్ హి వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కరెక్ట్. బెస్ట్ అనే వాళ్ళని కంటే కూడా ఇంకొంచెం పైన ఉన్నాడు ఆయన. అన్ఫార్చునేట్లీ ఆయనకి రావాల్సిన క్రెడిట్ రాలేదు. ఇట్స్ సాడ్. ఎందుకంటే మనకి అలవాటు ఉందండి, మనకి కొంచెం మనకంటే మన ఆంధ్ర వాళ్ళకి, మన తెలుగు, మన మొత్తం ఇండియాలో ఉంది ఈ ప్రాబ్లము. ఆంధ్ర వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంది. ఏంటంటే షో ఆఫ్ చేసేవాడని మనం కొంచెం ఎందుకో ఎక్కువ గమనిస్తాం. వాళ్ళని మనం కొంచెం ఎక్కువగా అబ్బా మనకు అందరూ రాజ్ కపూర్ ఉండాలి, సంజీవ్ కుమార్ లాంటి వాళ్ళు మనకి కొంచెం అంటే వాళ్ళతో పనిచేసిన వాళ్ళకి వాళ్ళు విలువ తెలుస్తుంది. కానీ బయట వాళ్ళు రాజ్ కపూర్ అంత తొందరగా ఫిల్మ్ మేకర్ అట్లా అంటారు, కానీ సంజీవ్ కుమార్ అంత తొందరగా గుర్తు చేసుకోరు. దిస్ ఈజ్ అవర్ సాడ్ నేచర్ అన్ఫార్చునేట్లీ. అండ్ ఆ సీతామహాలక్ష్మి సినిమా ఇంపాక్ట్ ఎలా ఉందంటే మేడం, అంటే మీకు ఈ విషయం ఎవరన్నా చెప్పారు లేదో నాకు తెలియదు. ఆ సినిమా వచ్చిన చాలా సంవత్సరాల తర్వాత తెలుగులో సితార అని ఒక సినిమా వచ్చింది. సితారా తరువాత మేము కొంచెం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చాలా సంవత్సరాల తర్వాత రాజా అని ఒక సినిమా వచ్చింది వెంకటేష్ గారిది. మధ్యలో ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలన్నిటికీ ఇన్స్పిరేషన్ సీతామహాలక్ష్మి. ఆ తర్వాత నాకు తేజ గారు చెప్పింది ఏంటంటే దాని పేరేంటి రంగీలా సినిమా. అంతే, రంగీలా కూడా సీతామహాలక్ష్మిని అన్నాడు. మేము క్యాసెట్ పెట్టుకుని చూస్తూ దాని ప్రకారం సీన్లు రాసుకున్నాం అని చెప్పాడు. సో బట్ సీతామహాలక్ష్మి పాల్గొం పద్మరాజు గారు రాసింది ఆయన. దాని డైలాగులు జంధ్యాల్ గారు. ఇతరు కూడా దే డిడ్ ఎ స్ప్లెండెడ్ జాబ్ కదా, అద్భుతంగా చేశారు. పాల్గొం పద్మరాజు గారితో ఏంటో మేము కొద్ది గొప్ప ఆయన గురించి తెలుసు మాకు. సో ఇట్ వాస్ సచ్ ఏ ప్లెజర్ టు మీట్ దెమ్. వీళ్ళంతా స్టాల్వర్డ్స్ కదండి. చాలా జంధ్యాల్ గారంటే అప్పుడు ఆయన కూడా కెరియర్ మొదలవుతోంది. కానీ ఆ డైలాగులు ఎంత అద్భుతంగా రాశాడు ఆయన. ఆ డైలాగులో ఒక డైలాగ్ మాత్రం నాకు ఇప్పుడు కూడా నాకు సీన్ చేసేటప్పుడు ఎవరు నన్ను అమ్మ ఈ సీన్లో మనం కొంచెం సిగ్గుపడాలి అంట అనుకోండి, నాకు రాదు, సిగ్గుపడ్డం చేత కాదు. ఇంకోటి ఏంటంటే అనవసరంగా ఎక్కిళ్ళు పెట్టి ఏడవమంటారు, అట్లాంటివి చేత కాదు నాకు. దానిలో అట్లా ఏడవాలి, అలా ఏడమని చెప్పారు. నాకు స్టక్ అయిపోయాను. నేను న్యాచురల్గా చేయమంటే ఎంత ఎమోషనల్గా నేను చేయగలను. ఆ ఎక్కిళ్ళు పెట్టేయడం జనరల్గా మీరు గమనించారో లేదో, మనం ఎవరు కూడా మామూలుగా అలా ఏడము, సినిమాలోనే ఏడుస్తారు. సరే విశ్వనాథ్ గారు వచ్చి కాస్త కృత్రిమంగా చెయ్యాలి మరి అప్పుడప్పుడు, మరి అంత న్యాచురల్గా వెళ్ళిపోదామని ట్రై చేయకు నువ్వు అని ఆయన నాతోటి కాస్త కళ్ళల్లో కాస్త గ్లిసరిన్ వేసుకుని కాస్త అట్లా 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 అనేసి, ఎందుకంటే మన ఆడియన్స్ అట్లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తారు అని నెంబర్గా చెప్పి నాతో చేయించేశారు. బట్ ఐ యూస్ టు ఫీల్ వెరీ బ్యాడ్, ఏంటి మనం ఇంత అన్యాచురల్గా చేస్తున్నాం ఆ రకంగా. ఎందుకంటే కొంచెం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ మెథడ్ యాక్టింగ్ అవి మీకు మెథడ్ యాక్టింగ్ లేదు నాలో, ఇన్స్టింక్టివ్. ఐఎమ్ నాట్ ఎ మెథడ్ యాక్టర్స్. కానీ ఒక్కసారి నా క్యారెక్టర్ చెప్తే ఆ క్యారెక్టర్ నాలో వచ్చేస్తుంది. నేను దానికోసం ఒక 5-6 రోజులు ట్రై చేయనక్కర్లేదు. జస్ట్ 1 or 2 hours, దట్స్ ఆల్ ఐ నీడ్. ఇన్ఫ్యాక్ట్ నాకు ఎవరైనా క్యారెక్టర్ చెప్పినప్పుడు నాకు నచ్చినప్పుడు ఐ ఆల్రెడీ ఇమాజిన్ హౌ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్. ఐ డోంట్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్, అది వచ్చేస్తుంది నాకు. బట్ అన్ఫార్చునేట్లీ మనకు అన్ని అవకాశాలు రావు. ఇప్పుడు ఆ మాటకు వస్తే దేవరాలో నేను చేసింది చూసారా, అది నాకు జోగులమ్మ. నేను ఆ టైంలో డెఫినెట్గా నేను డైరెక్టర్తో చాలా ఇంప్రెస్ అయ్యాను. కారణం ఏంటంటే
వాళ్ళు దానికి ముందు మంత్రసాని అని ఏదో పేరు పెట్టారు. ఉమ్, అది విన్నప్పుడంతా నాకు కోపం వచ్చేది. మంత్రసాని అంటే మన తెలుగు భాషలో మిడ్ వైఫ్, ఉమ్, అంటే పురుళ్ళు పోసే ఆమె కదా, మన చిన్నోళ్ళల్లో విలేజెస్లో ఆమె ఉండేది. నన్ను ఏమిటిది ఆ క్యారెక్టర్ కాదు కదా, వీడేదో దైవ సమానం అట్లా అట్లా అంటున్నారు కదా, వాడికి అన్నీ తెలుసు, జరగబోయేది ఏంటో తెలుసు, ఉమ్, అలా చెప్తున్నారు కదా అంటే నన్ను సరిగ్గా చెప్పండి. ఈ లోపల వాళ్ళు కింద నన్ను పైకి ఎక్కడ ఎక్కిచ్చేసేవాడు, అక్కడ కింద నుంచి నాకు షాట్లు ఉండేవి జనరల్గా. సరే కింద నుంచి ఆ మంత్రసారి అంటే నేను పలకను, మీరు మంత్రసారిని ఎన్ని చెప్పినా సరే నేను మాత్రం పలకను అంటే ఏంటమ్మా అన్నారు. అంటే సార్ నాకు ఆ క్యారెక్టర్ పేరే లేదా అన్నా. అంటే అదేంటి మీ పేరు లేదా అంటే పేరు వాళ్ళు పెట్టలేదని అప్పటికి అందరికీ అర్థమైపోయింది. హఠాత్తుగా ఆయన అన్నాడు, అమ్మా మీ పేరు జోగులమ్మ. ఐ వాజ్ సో ఇంప్రెస్డ్, ఎందుకంటే సో యాప్ట్ కదా కరెక్ట్. ఆ క్యారెక్టర్కి జోగులు, జోగి, పైగా జోగుల అమ్మ కాదు జోగుల, ఆయన పెట్టిన దాన్ని బట్టి ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ ఇట్. సో హీస్ క్విక్ థింకింగ్, గొప్ప రైటర్ మేడం ఆయన. నేను ఇక్కడ అంటే నేను షార్ట్కి తయారుగా ఉన్నాను, ఊరికే సరదాగా అన్నాను. నేను చెప్తాను సరే సరే అని సరిగ్గా మీరు పేరు తీసుకుంటే కానీ నేను షార్ట్ ఇవ్వనని ఏదో పిచ్చవాడు వాగాను. వాగితే దానికి వెంటనే ఆయన అట్లా చెప్పారు. సో ఐ వాజ్ వెరీ ఇంప్రెస్ విత్ దాట్. అది నాకు యాజ్ ఎ క్యారెక్టర్ ఇంత గొప్ప క్యారెక్టర్ ఏముంది దానిలో, నేను ఇటు నుంచి నడిచేళ్ళని అటు నుంచి ఇటు వచ్చాను అంతే కదా. కానీ దానిలో ఆయన నాకు ఏమి ఎక్స్ప్రెషన్ కావద్దు అనుకున్నాడు. He said, I don't want any expression on your face. You have to walk like it doesn't make any difference to you. నీకు ఎక్కడేం జరుగుతున్నా సరే దాని గురించి నువ్వు రియాక్ట్ అవ్వకూడదు. ఇంతమంది శవాలను చూసినప్పుడు కూడా ఈ శవాలు ఇట్లాగ వచ్చేసాయా, ఇట్లా జరుగుతున్నా తెలుసు, మరి జరిగింది, ఆ రకం ఫీలింగ్ ఉండాలి అంతేగాని అది ఎక్కువ రాకూడదు మొహం మీద. ఇట్స్ నాట్ ఈజీ టు డూ ఇట్. కొంచెం ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది కదా, అది రాకుండా చేయడం కొంచెం కష్టమైంది. ఒక్కసారి ఏదన్నా చేయడం ఈజీ, ఏమి చేయకుండా ఉండడం కష్టం. అది దట్స్ వాట్ హ్యాపెండ్ విత్ మీ. ఇప్పుడు సీతామహాలక్ష్మి అట్లా కాదు, సీతామహాలక్ష్మి మోస్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ మై. ఆ మొత్తం నేను చేసిందంతా కూడా నేనే, ఆ ఏడుపు సీన్ తప్పితే. అదొకటి ఇంకొకటి ఉంది ఒక సీన్ దానిలో, అసలు నువ్వు అక్కడే ఎందుకు వెళ్ళావే అని తిడతాడు. తిడుతుంటే మరి అక్కడ వెళ్ళకపోతే ఎట్లా, పక్కన పేడ ఉంది, పేడను తప్పించుకో. ఆయన అన్నాడు ఆ పేడను తప్పించుకోవడం నువ్వు షార్ట్లో చేసి చూపించమన్నాడు, ఏదో అప్పుడే పేడను తప్పించుకుంటున్నట్టు. అది నాకు కుదరట్లేదు, ఆయన చేసి చూపించాడు. ఇట్లా చేయమన్నాడు, ఎట్లా తప్పని ఎట్లా దాని చేశాను. దీస్ ఆర్ ద ఓన్లీ 2 things. అదవద్దు ఆ ట్రైన్ తొయ్యడాలు అవన్నీ నా సొంతవే, చెప్పులు వేసుకుని పిచ్చగా నడవడాలు అవన్నీ నేను సొంతగే. ఐ జస్ట్ ఎంజాయ్డ్ డూయింగ్ దట్ క్యారెక్టర్.